మన ఊరు మన వార్తల విశేషాలు చూద్దాం. డిఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్లో వైసీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను తీవ్రంగా దగా చేసిందని విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. యువతని నిరుద్యోగుల్ని నిలువెత్తుగా మోసం చేసిన లోకేష్ విద్యాశాఖ మంత్రి తప్పకుండా రాజీనామా చేయాల్సిందే అనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా అడ్డగోలుగా టీచర్ పోస్టులు అమ్ముకుని స్పోర్ట్స్ కోటా పేరుతో తప్పుడు జీవోలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నియమించుకుని ఒక అవకతవకల మయంగా తయారు చేసిన డిఎస్సి ప్రక్రియ పైన సిబిఐ విచారణకి ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండింటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం బాకీ పడింది. ఈ 9,500 కోట్ల రూపాయలని తప్పకుండా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నిరుద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 4 రోజుల పాటు జరిగే ఈ రిలే నిరాహార దీక్షలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. నిరుద్యోగుల సమస్యలను వెంటనే గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోటా కింద కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో పేకాట కూడా స్పోర్ట్స్ అని చెప్తున్నటువంటి జూదం కూడా స్పోర్ట్స్ అని చెప్తున్నటువంటి పరిపాలన జరుగుతుంది ఈ రోజు. ఎక్కడ చూసినా ఇదే విధానం. మరి ఎన్నిటి మీద ఆధారాలతో సైతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీని మీద ఏం సమాధానం చెప్పరు. ఈ రోజు వరకు లోకేష్ గారు ఏం మాట్లాడరు, అధికారులు ఎవరో మాట్లాడుతుంటారు. ఇంత దారుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. మీకు అంత నిజాయితీ ఉండుంటే రద్దు చేసి ప్రభుత్వంలో ఉన్నారు కదా, మళ్ళీ నిర్ణయం తీసుకోండి, మళ్ళీ పిలవండి. చాలా మంది డిఎస్సిలో పరీక్షలు కష్టపడి చదువుకుని పరీక్షలు రాసి అర్హత లేనటువంటి వాళ్ళకి వచ్చినాయి. అర్హత ఉన్నటువంటి మాకు రాలేదని చెప్పేసి చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఏడ్చినటువంటి సందర్భం కూడా. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ నేతలు చేపట్టిన యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం వాగ్వాదం, తోపులాట వరకు పరిస్థితి వెళ్లింది. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తీర ప్రాంతాల వరకు రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ 207 కోట్ల నిధులతో 305 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఏళ్లలో 100 కోట్ల వ్యయంతో 611 రోడ్ల నిర్మాణం పూర్తయింది. సుమారు 152 కిలోమీటర్ల మేర రహదారులు అందుబాటులోకి వచ్చాయి. మరో 70 రోడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం లక్ష్యాల్లో దాదాపు 80% పనులు పూర్తి కావడంతో నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో రహదారుల పరిస్థితి మెరుగుపడింది. నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాలు, పునరావాస కాలనీలు, రైతుల పంట చేలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాలను అనుసంధానించేలా కొత్త రహదారులు నిర్మిస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలోని కొత్త మాయాపట్నం, కొత్త సూరాడపేట పునరావాస కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించి మౌలిక వసతులు కల్పించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా రైతుల అవసరాలకు అనుగుణంగా పంట చేల మధ్య డొంక రోడ్లు నిర్మిస్తున్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 70 రోడ్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పిఠాపురం అభివృద్ధిపై అధికారులతో సమీక్షించిన పవన్ నిర్మాణ పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని దిశానిర్దేశం చేశారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం పిట్టలవానిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మరాజు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా వారికి అందజేశారు. ఒక రాజముద్ర ఉంది, అది ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, అది ప్రజల ముద్ర. ఆ ముద్రతో తయారైందమ్మా ఈ బుక్. కొత్త ఎల్పిఎం వస్తుంది. అంటే ఇక్కడ 3,293 ఎకరాలు ఎంతమంది రైతుల మీద ఉంది? 3,768 ఎకరాలు.
అది అత్యాధునిక రోబోలతో కొలతలు వేస్తే 3772 ఎకరాలు. అంటే 3 ఎకరా 5 ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. 5 గ్రామాల్లో ఎంత తేడా, జస్ట్ 4 ఎకరాలు. 3700 ఎకరాలు కొలతలు ఎత్తే 4 ఎకరాలు పెరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఆరిజన్ స్కూల్లో సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 టైక్వాండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆగస్టు 8వ తేదీ వరకు క్రీడలు జరగనున్నాయి. ఆరిజిన్ స్కూల్ చైర్మన్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజురెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సిబిఎస్ఈ అబ్జర్వర్ దురై హాజరయ్యారు. సిబిఎస్ఈ తైకొండ జోన్ 1 సౌత్ జోన్ 1 గేమ్స్ ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నది. సుమారు 7,000 మంది రావడం జరిగింది. అందులో సెలక్షన్లో 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డాయి. ఇక్కడ సెలక్షన్ అయిన తర్వాత సుమారు 5 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్. ఈ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో సెంట్రల్ సిలబస్ స్టూడెంట్స్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో స్కూల్ గేమ్ ఫెడరేషన్లో ఇక్కడ సెలెక్షన్ అయిన తర్వాత నేషనల్ పార్టిసిపెంట్ టోటలీ 3050 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయినారు. దాంట్లో ఇప్పుడు 1550 మెంబర్ ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. 1550 మెంబర్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ది ఈవెంట్స్. ఇక్కడ మా ఆరిజిన్ స్కూల్లో చాలా బాగా అకామిడేషను ఆర్గనైజ్ చేస్తున్నారు, ఫుడ్ అని బాగా చేస్తున్నారు. వి హావ్ హ్యాపీ ఫర్ ద ప్లేయర్ అండ్ కోచెస్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సిపిఐ చేపట్టిన కరీంనగర్ జిల్లా వ్యాప్త ప్రచార జాతర ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జాతాను జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ ప్రచార జాతా కార్యక్రమం ఈ నెల 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు వెంకటరెడ్డి. దేశంలోని సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. నుంచి ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియపరిచేందుకు, చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించబడతా ఉన్నాయి. బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి. దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరలకు హద్దు లేకుండా పోతున్నాయి. నిత్యావసర ధరలు కొనుగోలు శక్తి రోజు పడిపోతున్నది. విద్య, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ మోజులో ప్రయాణిస్తున్నది. పేదోళ్ళకి అందుబాటు లేకుండా పోయింది. వైద్యం మరింత ఎక్కువగా ప్రియమైపోయి ఖర్చుతో కూడుకున్నందువల్ల వైద్య సాయం పేదలకు అందట్లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగు రామన్న కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సిద్ధాంతాలు, మార్గదర్శకత్వం ఎంతో ప్రేరణగా నిలిచాయన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. తెలంగాణ సమాజం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మరోసారి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టే ఆలోచనలతో బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం మరి ఎట్లయితే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ కొంత సారు కోరుకున్నట్టు ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నిటి సాధన కొరికే వారు కృషి చేసినటువంటి సందర్భంలో కొంత జరిగినాయి. ఇంకా వారి యొక్క ఆశయ సాధన కొరకు వారు ఏవైతే ఆశించిండో, ఏ ఆశయాలైతే తెలంగాణ రాష్ట్రం వస్తే సిద్ధిస్తా అనుకున్నాడో ఇంకా జరగవలసింది చాలా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ప్రజా చైతన్యానికి విశేష కృషి చేసిన స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కలెక్టర్ కుమార్ దీపక్. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు. చిన్నతనం నుంచి ప్రశ్నించడం అలవాటుగా చేసుకుని తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు కృషి చేశారు. నీరు, నిధులు, నియామకాల్లో అసమానతలు తొలగించేందుకు, ప్రజల్ని చైతన్యపరిచేందుకు పుస్తకాలు రచించారని, తన రచనలతో గ్రామ గ్రామాన తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లడంలో కృషి చేశారని వివరించారు కలెక్టర్ కుమార్ దీపక్.